సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఎన్నికల కౌంటింగ్ అంతా రెడీ అయింది. సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోని 7 కౌంటింగ్ కేంద్రాలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లన్నీ కంప్లీట్ అయి ఉన్నాయి. కొద్దిసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాబోతుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజశేఖర్ సార్. రాజశేఖర్, సికింద్రాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కౌంటింగ్ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిలో ఇప్పటికే ఎటువంటి ఏర్పాట్లు కంప్లీట్ అయినాయి? కొద్దిసేపట్లో ఇక ఎన్నికల కౌంటింగ్ మొదలు కాబోతున్న తరుణంలో సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం నేను సికింద్రాబాద్ పార్లమెంటు పరిధి ఎన్నికల కౌంటింగ్కి సంబంధించి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉన్న 2 కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉన్నాను. ఇక్కడ జూబ్లీహిల్స్ అలాగే ఖైరతాబాద్ ఈ 2 కూడా కౌంటింగ్ ఈ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికే ఏజెంట్లంతా కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనపడతా ఉంది. పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. అలాగే బందోబస్తు కూడా చాలా పటిష్టంగా చేశారు. ముఖ్యంగా ఈ కౌంటింగ్ ప్రక్రియ మరి కాసేపట్లోనే ప్రారంభం కానుంది. 8 గంటలకు ప్రారంభం కానుంది. అయితే పోస్టల్ బ్యాలెట్ 8 గంటలకు ప్రారంభం అయితే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా ఒకే దగ్గర, ఈ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రక్రియ అంతా కూడా ఒకే దగ్గర జరుగుతుంది. అది ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ ఆడిటోరియంలో ఈ కౌంటింగ్ పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ ప్రక్రియ అక్కడ ఒక చోట మాత్రమే జరుగుతూ ఉంది. మిగతా సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, మిగతా 7 సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఆయా నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతూ ఉంది. ప్యారలల్గా అంటే అక్కడ పోస్టల్ బ్యాలెట్లో కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కూడా పార్లమెంటు కౌంటింగ్ ప్రారంభం కాబోతూ ఉంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం కూడా ఒకసారి చూస్తే మొత్తం దాదాపు ఒక ముషిరాబాద్ అండ్ నాంపల్లి ఈ 2 సంబంధించి మాత్రమే దాదాపు 20 రౌండ్లలో ఫలితం వచ్చే అవకాశం కనపడతా ఉంది. మిగతా జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, సనత్ నగర్, సికింద్రాబాద్ సంబంధించి 17-18 రౌండ్లలో ఫలితం రానున్నది. దానికి సంబంధించి ఇప్పటికీ అధికారులు ఈ ఫలితాల విడుదలకు అంతా కూడా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ప్రతి రౌండ్ దాదాపు 20 నిమిషాల సమయం పట్టే అవకాశం కనపడతా ఉంది. ఒక్కొక్క రౌండ్ ఫలితం వెలువడేందుకు 20 నిమిషాలు పట్టే అవకాశం ఉంది. తుది ఫలితం వచ్చే వరకు 4:30-5 గంటల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పేసి ఆర్ఓ చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా ఏర్పాట్ల విషయంలో అన్ని చేశారు. కౌంటింగ్ ఏజెంట్స్ ఇప్పటికే లోపలికి చేరుకున్నారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించేందుకు ఈవీఎం బాక్సులన్నీ కూడా స్టోర్ రూమ్లో నుంచి తీసుకొచ్చి ఆ కౌంటింగ్ హాల్ కేంద్రంకు ఇప్పటికే సిబ్బంది అంతా కూడా తరలించి పెట్టిన పరిస్థితి కనపడతా ఉంది. సో సరిగ్గా సమయం స్టార్ట్ కాగానే 8 గంటలు కాగానే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పేసి ఆర్ఓ చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా దాదాపు సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో దాదాపు 45 మంది పైగా అభ్యర్థులు పోటీ పడ్డారు. అయితే ప్రధాన పార్టీల మధ్యనే ఈ పోటీ ఉండబోతూ ఉంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు అటు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కౌన్సిలింగ్ కేంద్రాలకు ఈ కౌంటింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో కౌంటింగ్ కేంద్రాలకు చుట్టుపక్కల కూడా 144 సెక్షన్ విధించిన పరిస్థితి మనకి ఇక్కడ కనపడతా ఉంది. ఏ ఒక్కరిని కూడా లోపలికి అనుమతి ఇవ్వట్లేదు. ప్రధాన ఎంట్రెన్స్ వద్దనే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలోకి ఎంట్రెన్స్ వద్దనే ఫోన్లు డిపాజిట్ చేసిన తర్వాతనే లోపలికి ఎవరినైనా అనుమతిస్తూ ఉన్నారు. సో మొత్తం మీద అయితే మరి కాసేపట్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి సర్వం సిద్ధం అయిందని చెప్పవచ్చు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్.